మే 13న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం వీవీప్యాట్లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన తెలంగాణకి పారిపోయినట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. పిన్నెల్లి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఆయనకు చెందిన కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు ఈసీకి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తో పాటు 7 కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారని, దీనికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు సూచించింది.